దస్తావేజులు ఏవైతే మనం రిజిస్ట్రేషన్ కోసం వెళ్తామో, అది వీలునామా కావచ్చు, భాగపంపకాల కాగితం కావచ్చు, అమ్మకాలు కొనుగోలు చేసుకున్నప్పుడు రాసుకునే సేల్ డీడ్ కావచ్చు, ఈ దస్తావేజులని రిజిస్టర్ చేసుకోవటం కోసం దేశవ్యాప్తంగా ఒకేలాంటి సాఫ్ట్వేర్ ఉండేలాగా చేసే రిజిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలకి వెళ్తాయి. కానీ ఏ ప్లాట్ఫామ్ మీద అయితే రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సెపరేట్ వెబ్సైట్లు కాకుండా, సెపరేట్ యంత్రం కాకుండా ఒక యూనిఫామ్గా ఉండే విధంగా దేశవ్యాప్తంగా ఒకే రకమైన రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దాన్నే యూనిక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటాం. అంటే ఆ సాఫ్ట్వేర్లకు రెండు ప్రత్యేకతలు ఉంటాయి. ఒకటి, అది అన్ని ఏ రాష్ట్రం మీరు వెబ్సైట్ తీసుకున్నా ఒకేలాగా ఉంటుంది, వెరిఫై చేసుకోవటం కానీ పద్ధతులు కానీ లింకేజ్ ఈజీగా అవుతుంది. రెండోది, అందులో ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. మనం ఏ భాషలో దస్తావేజుని రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఆటోమేటిక్గా రాజ్యాంగంలో పొందుపరిచిన ఇతర అన్ని భాషలకు కూడా తర్జుమా అవుతుంది. రాజ్యాంగంలో 18 భాషల వరకు ఉన్నాయి. ఈ 18 భాషలలోకి కూడా ఈ డాక్యుమెంట్ తర్జుమా చేసుకొని మనం ఎవరైనా చూసుకోవచ్చు. ఈ రోజున ఇక్కడ తెలుగులో ఒక డాక్యుమెంట్ రాసుకొని రిజిస్ట్రేషన్ చేస్తాం. కర్ణాటకలో కూర్చున్న వ్యక్తి ఈ డాక్యుమెంట్ చదువుకోవచ్చు చాలా సులభంగా. అది కన్నడంలో కనపడుతుంది ట్రాన్స్లేషన్ అయిపోయి. మహారాష్ట్రలో కూర్చున్న వ్యక్తి మరాఠీలో చూసుకోవచ్చు. అట్లా ఒక 18-20 భాషల్లోకి ఈ దస్తావేజుని కూడా చూసుకోవడానికి ఒక వెసులుబాటు ఈ సాఫ్ట్వేర్లో ఉంటుంది. అంతేకాదు యూనిక్ నంబరింగ్ అవుతుంది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్లో ఈ ప్రతి భూ కమతానికి ఉన్న నంబర్ని అందులో ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఒక భూమి మీద ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఒకసారి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ చేయడానికి వీలే పడకుండా అందులో మెకానిజం ఉంటుంది. అంతేకాకుండా దేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి భూమినైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ ద్వారా అంతిమంగా. కానీ ఒక క్లారిఫికేషన్ కేంద్రం ఏమంటుందంటే, ఇది రాష్ట్రాల పరిధిలోని అంశమే, రాష్ట్రాలే రిజిస్ట్రేషన్ చేస్తాయి, ఆదాయం కూడా రాష్ట్రానికి వెళ్తుంది. కానీ వ్యవస్థ మాత్రం సింగిల్ సిస్టమ్ ఉంటుంది, దేశం మొత్తానికి ఒకే రకమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉంటుంది అనేది కేంద్రం చెప్తున్నమాట. దీని మీద భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. రాష్ట్రాల అధికారాల మీద ఇది ఇబ్బంది కలిగిస్తుందని, రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతుందని. కానీ కేంద్రం చెప్తున్న మాట భిన్నంగా ఉంటుంది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్ చాలా సులభతరం అయిపోయింది ధరణి రావడం ద్వారా. ధరణి వెబ్సైట్ వచ్చినప్పుడు జరిగిన ఒక పెద్ద మేలు ఏంటంటే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ప్రక్రియ చాలా సులభంగా జరిగిపోయింది. ప్రపంచ బ్యాంకు ఇతర అంతర్జాతీయ సంస్థలు చెప్తున్న మాట ఏంటంటే, భారతదేశంలో ఒక భూమి కొనుగోలు చేసిన దగ్గర నుంచి అది రిజిస్ట్రేషన్ అయిపోయి మన రికార్డుల్లో మ్యూటేషన్ జరిగే వరకు ఒక్కొక్కసారి 56 వారాలు పడుతుంది అని. అంత పీరియడ్ని కాస్త కుదిస్తూ ఈ రోజున తెలంగాణలో వ్యవసాయ భూమి అయినా వ్యవసాయేతర భూమి అయినా సరే ఒకే రోజున రిజిస్ట్రేషను, అదే రోజున మ్యూటేషన్ అయిపోతుంది, అదే రోజున దస్తావేజులు చేతికి వస్తున్నాయి.